Hi, hello. Welcome to LeadPad, the complete political analytical council. మార్పు కావాలి అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 20 రోజులుగా అంటే డిసెంబర్ 7వ తారీఖు రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సో గత 20 రోజులుగా ఈ ప్రభుత్వ పనితీరు కానీ మనం కొంత విశ్లేషించుకుంటే అయితే ప్రభుత్వం మొదటగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయిన మహాలక్ష్మి పథకంలో ఒక హామీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆ పథకం ప్రారంభమైన తేదీ నుండి ఆర్టీసీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు కానీ బస్సుల సంఖ్య తక్కువ ఉండడం కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినడం కానీ అదేవిధంగా ఈ నెల 9వ తారీఖు రోజే అమలు పరుస్తామన్న రైతు బంధు పథకం గాని గత ప్రభుత్వం ఆల్రెడీ నిధులు సమకూర్చి పెట్టిన రైతు బంధు పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాకపోవడం గాని మరోవైపున అసెంబ్లీలో శ్వేతపత్రాలు అప్పులు వీటికి సంబంధించి గత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, దానికి దీటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం, అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ సృష్టించామని వారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం, వీటన్నిటిని చూసుకుంటే కనుక ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్ గోయింగ్ పథకాలు ఏవైతున్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ కావాలి. మరి గత 20 రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిన మేలే అనేది మనం ఒకసారి చూసుకుంటే అసలు ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు పూర్తిగా రైతు బంధు రైతుల ఖాతాలో పడలేదు. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఇంకా వారికి పంపిణీ జరగలేదు. అయితే మనం చాలా విషయాలు చూస్తే గనక గత ప్రభుత్వం అమలు పరిచిన పథకాలు కూడా ప్రస్తుతం అన్ని గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఏ రకంగా ఇస్తారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సో వీటన్నిటికీ చాలా టైం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే ఈ రోజే అనుకుంటా ఈ రోజు అన్ని 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్లు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, తీసుకున్న అప్లికేషన్స్ కి వెరిఫికేషన్ ఎప్పటిలోగా అవుతుంది, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది, ఈ లోపల పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి సో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు వీటన్నిటిని పక్కన పెట్టాల్సిన పరిస్థితే వస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఏపీఎస్సి కొత్త బోర్డు నియామకం జరగలేదు. పాత చైర్మన్ డైరెక్టర్ల రాజీనామాలు ఇంకా గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పుడు ఆమోదించబడతాయి, కొత్త బోర్డు ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని ప్రభుత్వానికి ఎప్పుడు నివేదిక ఇస్తారు, ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది, అదే విధంగా నోటిఫికేషన్లు వేసే అవకాశం ఉంది అనేది చూసుకుంటే మనకు గనక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఏ రకంగానూ అమలు అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం చూస్తే మనం సోషల్ మీడియాలో చూసినా గానీ, యూట్యూబ్ ఛానల్స్ చూసినా గానీ, అదే విధంగా మీడియాలో చూసినా గానీ, అదే విధంగా కొంతమంది మేధావులు గాని తటస్థులు గాని వారి విశ్లేషణలు చూసినా గానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే మార్పు వస్తుంది. దేంట్లో మార్పు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకంలో మార్పు వస్తుంది. గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసిన విమర్శకుల మాటలలో మార్పు వస్తుంది. అదే విధంగా రైతులలో మార్పు వస్తుంది. ఆలోచించడం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఈ 100 రోజుల్లో ఈ పథకాలు కనుక ప్రభుత్వం అమలు దిశగా ముందడుగు వేయకపోయినట్లయితే ముందు ఈ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం మసకబారిపోయే అవకాశం కూడా ఉంటుంది. 20 రోజులకే చాలా వర్గాలలో కేసీఆర్ గారి పట్ల గత ప్రభుత్వం పట్ల కొంత సానుభూతి వ్యక్తమవుతుంది. సో అది ఈ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. సో అందుకే ఈ ప్రభుత్వం పథకాలను కంటిన్యూ చేసుకుంటూ కొత్త పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తే కొంత విమర్శ తగ్గి ఉండేదేమో. అయితే ఈ ప్రభుత్వం 6 పథకాలకు మొత్తం కలిపి ఒకేసారి తీసుకోవడం వల్ల ఈ ఏర్పడే గందరగోళం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఈ 100 రోజుల్లో పాలనలో
ఇంకా ఇంకా ఎన్నెన్ని రకాల మలుపులుంటాయి, అదేవిధంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాలు పెరుగుతుంటాయి అనేది మనం చూద్దాం. కానీ ఏది ఏమైనా ఒకటి కొంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకొని ప్రజలకు వాగ్దానాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసి ఇప్పుడు లెక్కలు వేసుకుంటుంది. సో ఇది ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వానికైతే అంత మంచి సంకేతంలా కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీడ్ ప్యాక్ ఛానల్.